మేము వేసుకున్న పోల్స్ కూడా పీక్కొని పోయారు సార్. ఇది కోర్టు ఆర్డర్ ప్రకారంగా కూల్చేసిందా సిసిఎల్ఏ ఆర్డర్ ప్రకారం కూల్చేసింది అది తెలియదు సార్ మాకు. వాళ్ళు ఏ రకంగా అన్యాయంగా వచ్చి అట్లా మీద పడిపోయి చేశారు సార్ మా మీద. ఎన్ని గంటలకు వచ్చిండ్రు? ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ అయింది సార్. ఇక్కడ ఎన్ని వేల మంది పోలీసులు? దగ్గర 4,000 మంది పోలీసులు ఉంటారు సార్. ఒక్కొక్క 15 మంది పోలీసులు ఉన్నారు సార్. ఒక్కొక్కరు బాగా దౌర్జన్యం చేశారు సార్. ఒక్కొక్క బిల్డింగ్ దౌర్జన్యం కొట్టేశారు సార్. అసలు అన్యాయం చేశారు. తమను పార్లమెంట్ చేసి మాకు న్యాయం చేయాలని మేము ప్రార్థిస్తున్నాం సార్. దయ ఉంచి మీ వల్ల మీరు టైగర్ సార్, మేము చెప్తున్నాం, మీరు మీ వాయిస్ వినిపించండి సార్. అక్కడ మోడీ గారికి చెప్పండి, మా భూములు మాకే కావాలి. మేమేం అడగట్లేదు సార్. మేము నివాసం ఉండడానికి కోసం అడుగుతున్నాం సార్. మేము సార్ అయితే మేము అనేది ఒకటే సార్, దయచేసి మాకు జరిగిపోయిందే మీ అందరికీ తెలుసు. ఇక్కడ జరిగిందంతా నిర్భాగ్యంగా పగలగొట్టారు. ఇది అన్యాయం సార్. ఇది మీ ఎవరిది పొలాలు వేసుకొని తినలేదు సార్. సార్ ఇక్కడ ముళ్ళ కిషోరు, బిక్కసాని దామోదరు, ఇంకా రేగళ్ళ సురేష్ అని వీళ్ళు 4 రియల్ ఎస్టేట్స్. వాళ్ళకి అన్ని ఇదే భూదాన బూడ్లో వాళ్ళు విలాస కట్టుకుని వాళ్ళు ఉంటున్నారు సార్. మాకు వర్తించింది, వాళ్ళకి వర్తించదా? 100 కోట్ల రూపాయలు వాళ్ళు ఆస్తి 30 ఎకరం తీసుకున్నారు సార్. వాళ్ళు అన్యాయం చేసి ఏమి లేకుండా చేశారు సార్. నిర్భాగ్యం చేశారు సార్ మమ్మల్ని. దయచేసి మీరు మాకు ఆదుకుంటారండి. మీ అందరికి సార్ నేను ఇట్లుంటే రాత్రి ఇక్కడికి వచ్చి తాళాలు పగలు కొట్టారు సార్. నాకు కూడా సెక్యూరిటీ లేకుండా చేస్తున్నారు సార్. ఇక్కడ స్టే ఉన్న దానికి కూడా ఇది చూడండి సార్. నా ఇల్లు చూడండి సార్. ఒకసారి తాళాలు పగలు కొట్టేసి అంత చిక్కచికా చేశారు సార్. ఇది ఎందుకు అంటే ఉండొద్దని చెప్పేసి మీరు ఒకసారి చూడండి సార్. నాకు ఇలా జరగండి. నేను లేకుండా చూడండి సార్. తాళాలు పగలు కొట్టి లోపలికి పోనీకుండా చేశారు సార్. ఇది చూడండి, నేను అబద్ధం చెప్తాను. మీరు చూడండి సార్. ఇది కోర్టు ధిక్కరించి నన్ను అన్యాయం చేసి నన్ను కూడా ఇక్కడి నుంచి లేపాలని చూస్తున్నారు సార్. ఇక్కడ ఎవరు వచ్చిండ్రు మిమ్మల్ని లేపడానికి? ఎవరు వచ్చారు సార్? రాత్రి నేను భోజనానికి పోయింది సార్. నేను పోలీసుల బయట గుండాలే సార్. వాళ్ళే చేస్తున్నారు. ఇది బయట గుండాలి. పోలీసు వాళ్ళు ఎట్లా చేస్తారు సార్? వాళ్ళే రక్షణ కల్పించాలని మేము అడుగుతున్నాం సార్. మంచినీళ్ళు కూడా లేకపోతే తీసుకొచ్చుకున్నాను సార్. నేను క్యాన్తో తీసుకొచ్చుకొని నేను ఇట్లా బతుకుతున్నాను సార్. నేను ఏం పని చేస్తావు నువ్వు? నేను సాధారణంగా డ్రైవర్ చేసుకుంటాను సార్. నేను ఇక్కడ సాధారణ డ్రైవర్ని. నేను ఏంటిది ఆ రోజుకి ఇక్కడ చేసి మనకి లబ్ధిదారుల లిస్ట్ ఉంది సార్. అది తమకు అన్వర్ట్ చేస్తాం సార్. పోలీసు వాళ్ళ కాలు గుద్దింది సార్ మమ్మల్ని. ఒక్క పనిముట్టు కూడా ఉంచలేదు సార్. ఒక్క పనిముట్టు కూడా ఉంచలేదు. పనిముట్టు అంటే మీ వంట సామాన్లు, మీ బట్టలు, మీ వండుకునేటువంటి గ్యాస్ స్టవ్లు, సార్. ఇంకా ఏం జరుగుతుందో అన్నం కూర కూడా వండుకొని పిల్లగాలు మంచి చుక్క నీళ్ళు లేదు సార్. అసలు అన్నం కూడా వండుకున్నాను ఒప్పుకోలేదు సార్. అసలు 4 గంటల కంటే పసిపిల్లలు ఏం లేస్తారు సార్. అసలు ఆ టైంలో గ్యాస్ బండ్లు సార్, 2 గ్యాస్ బండ్లు, 2 పొయ్యిలు, బొచ్చెలు ఏమి ఉంచాలి అసలు. ఏమి ఉంచాలి మొత్తం కొంచెం దారి అన్నగారు ప్లీజ్. మీది కూడా ఇక్కడనేనా అమ్మా? ఏ ఊరు నుంచి వచ్చిండ్రు? ఇక్కడ ఏపుకుంటానా? ఏం పని చేస్తారు మీరు? కూలి పని చేసుకుంటారా? ఇక్కడ మీ ఇల్లు కూడా కూలిపోయిందా? అంటే మీ బట్టలు, మీ సామాన్లు అన్నీ అనలేపోయినాయా? మీకు ఎంతమంది పిల్లలు? అంటే సామాన్ తీసుకుపోతామంటే కూడా టైం ఇవ్వలేదా? వెలుగుమట్ల బాధ్యతలకు వెంటనే 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 అక్కడ పెడదాం. ముందు
బిల్డింగ్లు కూడా ఉన్నాయి, ఇట్లా కూల కూడా ఉన్నాయి. కొంచెం లోకల్ ఉండండి అండి, మీరు బయట మీరు లోకల్ మీరు మీరు బయట కొంచెం అకేలా రావు. మీ 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 లీడర్ లెవెల్ ముందు పెట్టుకో. రామకృష్ణ సుబ్బారావు గారు, పాపారావు గారు ఓకే వెలుగు మట్ల ఇక్కడ లైవ్ నొక్కు. మీరు ఓకే చెప్పిన తర్వాత రామకృష్ణ ఏడున్నారు? ముందుకు రా. కొద్దిగా మీరు కొద్దిగా వెనక వెళ్తే వాళ్ళకి కొంచెం ముందుకు వస్తున్నారు. ప్రెస్ మీట్ కదా, నాయకులు వస్తున్నారు. సుబ్బారావు గారు గల్లనా ఫోర్ డేసా? ఫోన్లు అన్ని సైలెంట్ లో పెట్టుకోండి. మంగళవారం జరిగింది, మంగళవారం పొద్దున అంటే 5వ రోజా? 6వ రోజు, ఇవాళ 5వ రోజు. కొద్ది బండి ముందు పెట్టండి. ఇంకొద్ది బండి కదలదు. కొద్దిగా సెంటర్ ఓకేనా? వచ్చిందా ఇగో బ్యాగ్స్ అటు ఇటు ఉన్నాయి కదా. గత 5 రోజులుగా ఖమ్మం పట్టణం వెలుగుమట్ల ప్రాంతంలో వందల పేదల ఇళ్లను కూల్చివేసి ప్రజల కన్నీళ్లతో చెలగాటమాడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి యావత్ తెలంగాణ ఉన్న పేద జాతి అంతా కూడా వాళ్ళకు సంఘీభావం చెప్పడమే కాకుండా ఈ ప్రభుత్వం కూలిపోవాలని చెప్పి శాపనార్థాలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని, ఆనాటి అహంకారపు ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి శపథం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని పట్టం కడితే అందులో ప్రధాన పాత్ర పోషించిన జిల్లా ఖమ్మం జిల్లా. ఇక్కడ 10 సీట్లుంటే, ఖమ్మం జిల్లాలో 10 సీట్లుంటే సిపిఐ 1 సీటుతో కలుపుకొని 9 సీట్లు గెలుచుకున్నటువంటి జిల్లా. ఈ జిల్లా నుంచి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఒక రెవెన్యూ మంత్రి గారు ఉంటారు, ఒక వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉంటారు. అంటే సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నటువంటి అతి కీలకమైన మంత్రిత్వ శాఖలు ఉన్నటువంటి జిల్లా కూడా ఈ జిల్లానే. ఖమ్మం ప్రజలంతా కూడా సంబరపడరు కావచ్చు, మాకు 3 మంత్రిత్వ శాఖలు వచ్చినాయి, ఈ జిల్లా సుభిక్షంగా సురక్షితంగా